వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన తీవ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్లోని భగత్ సింగ్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దాడిలో మరణించిన వారి ఆత్మశాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ప్రతీకార చర్య తప్పదు అని హెచ్చరించారు. శని త్రయోదశి సందర్భంగా వేములవాడ పట్టణంలోని భీమన్న ఆలయంలోని నవగ్రహాలకు ముఖ్యంగా శనీశ్వరునికి భక్తులు తైలాభిషేకం నిర్వహించారు. స్వామివారికి శని త్రయోదశి సందర్భంగా తైలాభిషేకం చేయడం ద్వారా సకల దోషాలు తొలగుతాయని అర్చకులు చెబుతున్నారు. అధిక సంఖ్యలో శనీశ్వరుని అభిషేకం చేసేందుకు భక్తులు రావడంతో ఆలయం సందడిగా మారింది. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ జిల్లా కోల్చారం మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పైతర గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం ధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వారి సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు కోరారు. 5 డిఏలు పెండింగ్ ఉండటంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఖమ్మంలోని టీఎన్జీఓఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సదస్సుల్లో వారు మాట్లాడారు. 95% మంది ఉద్యోగులు జీతంపైనే ఆధారపడి ఉన్నారని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యను ఖండిస్తూ వేములవాడ పట్టణంలోని బ్రిడ్జి వద్ద సిపిఐ నేతలు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాములు మాట్లాడుతూ ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అక్రమ వలసదారులకు ఆశ్రయం ఇచ్చే వారిని దేశద్రోహులుగా ప్రకటించి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పాల్గొన్నారు. కాశ్మీర్లో పెహల్గాం ఉగ్రవాదుల చర్య మత సామరస్యానికి గొడ్డలి పట్టు అని కోదాడ ముస్లిం జేఏసీ ప్రకటించారు. కోదాడలోని ఆజాద్ నగర్లో గల ముస్లిం ఏ హుసేనియా వారి ఆధ్వర్యంలో ఉగ్రవాద దాడిని ముక్త కంఠంతో ఖండిస్తూ ప్రార్థన అనంతరం మృతులకు నివాళులు అర్పించారు. ఉగ్రవాదం నశించాలని, ఐక్యతే మన శక్తి అని యువజనులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మసీదు పెద్దలు, మౌలానా తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని బొల్లారం ముస్లిం మైనార్టీ తీవ్రంగా ఖండించారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు సాధ్యమైనంత సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కోరారు. ఈ ఘోరమైన చర్య వెనక ఉన్నవారిని న్యాయస్థానానికి తీసుకువస్తారని, వారిని వదిలిపెట్టరని, వారి దుష్ట అజెండా ఎప్పటికీ విజయవంతం కాదన్నారు. జడ్చర్లలో 1 నేషన్ 1 ఎలక్షన్ వక్ఫ్ చట్టం అవగాహన సదస్సులో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొని మాట్లాడుతూ ముస్లిం పేదలకు న్యాయం చేసేందుకు ఏర్పడిన ధార్మిక సంస్థనే వక్ఫ్ చట్టమని 2018 రిపోర్ట్ ప్రకారం దేశంలో 80 లక్షల ఎకరాలు భూములు వక్ఫ్ ఆస్తులుగా తెలియజేశారు. కానీ ఏ ఒక్క పేద ముస్లింకు న్యాయం జరగలేదన్నారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, అన్ని వర్గాల అభ్యున్నతే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు. ప్రజలకు అందుబాటులో భూ వివాదాల పరిష్కారానికి భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కోటాల రైతు వేదికలో భూభారతిపై అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పలు గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరిస్తామని అన్నారు. భూ రికార్డుల్లో తప్పుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లు, సాదా బైనామాల అంశాలు గురించి మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకడ్ర నియోజకవర్గం బూత్పూర్ మండలం అమిత్స్తాపూర్లో అధికారుల నిర్లక్ష్యంతో మిషన్ భగీరథ నీరు వృధా పోతుంది. మిషన్ భగీరథ అధికారులు సరైన గేటు, వాల్వ్ అమర్చకుండా తాత్సర్యం చేస్తున్నారు. వేసవిలో ప్రజలు నీరు లేక అల్లాడుతుంటే అధికారుల నిర్లక్ష్యంతో నీరు వృధాగా పోతుందని, అధికారులు వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు నీరు సరఫరా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.